తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి భావవ్యాప్తి చేసి తన జీవితాన్నే తెలంగాణ రాష్ట్రం కోసం అర్పించి తెలంగాణ రాకుండానే కన్నుమూసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రతి పథకంలో కూడా జయశంకర్ గారి యొక్క స్ఫూర్తి కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యాశాఖలో ఉచిత విద్యకు ఆయన సూచనలు సలహాలు, ముఖ్యంగా ఈ జయశంకర్ గారు ఈ ప్రాంగణంలో తిరిగాడి ఇదే ప్రాంగణంలో తన యొక్క ఉద్యోగ ప్రస్థానంలో కొన్ని రోజులు గడిపినటువంటి సందర్భాన్ని కూడా మేము ప్రతి సంవత్సరం ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడమే కాక ఆయన స్ఫూర్తితోటి ప్రొఫెసర్ జయశంకర్ భవన్గా కూడా దీన్ని నామకరణం చేసుకోవడం జరిగింది. సో ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వారి యొక్క ఆశయాల కోసం కొనసాగిస్తున్న ప్రతి పథకాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి క్రమంలో మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా జయశంకర్ ఆశయాలను ఖచ్చితంగా ముందుకు తీసుకుపోయే క్రమంలో మా జీవితాంతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆశయాల కృషికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి మిత్రులందరం కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. నాకు పట్టుకోలేదు ఒకసారి ఇక్కడ నాకు స్లోగన్స్ కొంచెం ముందుకు రా, కొంచెం సాధిద్దాం जयशंकर, प्रोफेसर जयशंकर, प्रोफेसर जयशंकर, प्रोफेसर जयशंकर, प्रोफेसर जयशंकर, शंकर आचार्यनु साधिताम प्रोफेसर जयशंकर संतोष